హాయ్ మాస్టర్స్, అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం అండి. అలానే ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు కూడా అందరికీ. ఎంతో చక్కగా ఈ రోజు కూడా అద్భుతంగా ధ్యానంతో పాటు క్లాస్ ద్వారా అద్భుతమైన జ్ఞానాన్ని పొందుతూ సజ్జన సాంగత్య కార్యక్రమాల్లో కూడా మనం అందరం కూడా భాగస్వాములమైన మీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం అండి. రూపానికి నా యొక్క హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు మాస్టర్స్. ఎంతో చక్కగా అద్భుతంగా ధ్యానం చేశాం మాస్టర్స్. ఇంత చక్కటి అద్భుతమైన సరళమైన ఈ ధ్యాన మార్గాన్ని అందించిన మనందరి గురువు గారైన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ వారిని కూడా ఈ జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకున్నాం మాస్టర్స్. ప్రతిరోజు కూడా ఒక్కొక్క మాస్టర్ ద్వారా అద్భుతమైన టాపిక్ తో ఒక్కొక్క టాపిక్ మీద జ్ఞానాన్ని పొందుతూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు అంత చక్కటి జ్ఞానాన్ని మనకు అందించడానికి వెంకరెడ్డి సార్ నెల్లూరు బుచ్చి నుంచి మన జూమ్ సెషన్ కి వచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ముందుగా మనం సార్ ని సదర్వంగా జూమ్ సెషన్ లోకి ఇన్వైట్ చేసుకుందాం. సార్, మీకు బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఓవర్ టు యూ సార్. థ్యాంక్ యూ. నాకు చాలా సంతోషం మీ జూమ్ లోకి రావాలంటే. ఎందుకంటే ఎక్కువ మీకాటి నేను నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. సంతోషం మేడం. ఈరోజు నేను కొత్త సబ్జెక్ట్ చాలా రోజులు చెప్పాలనేది నా కోరిక. అయినా కొత్త సబ్జెక్టు నా సబ్జెక్ట్ కాదు ఇది. అయినప్పటికీ కూడా నేను ఏది చెప్పినా ప్రాపంచిక జీవితంతో ముడిపడే ఉంటుంది. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఇవాళ చిన్ముద్ర అనే చిన్న కాన్సెప్ట్. అందరికీ తెలుసు, చిన్ముద్ర అంటే చూపుడు వేలు బొటన వేలుని కలిపి, మూడు మధ్య వేలుని, ఉంగరపు వేలుని, చిటికిన వేలుని కలిపి ఉంచటం చిన్ముద్ర అని అంటుంటారు. ఇది చాలా అద్భుతమైన ముద్ర అని ఆధ్యాత్మిక జీవితంలో ప్రవచనకర్తలు చెప్తుంటారు. మా యోగ సాధనలో కూడా దీనికి అద్భుతమైనటువంటి స్థితి ఉంటుంది అంటారు. ఏదైనా అన్ని విషయాలలో మనకి జ్ఞానాన్ని అందించే క్రమంలో మనకి మంచి అద్భుతమైన బాటను ఇచ్చినటువంటి పిఎస్ఎస్ అనే బాటను మనకి ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ సారికి శతకోటి వందనాలు తెలియజేసుకుంటూ, సో ఇలాంటి జూమ్ ప్లాట్ఫామ్ తయారు చేసి ఎంతో మందికి డైరెక్ట్ గా రాలేని, ఆఫ్లైన్ లో అందుకోలేని సాధకులందరికీ కూడా ఆన్లైన్ లో అందించుతున్నటువంటి బ్రహ్మ మెడిటేషన్ ఛానల్ నిర్వాహకురాలు నీరజ మేడంకి కూడా కృతజ్ఞతలు. కాబట్టి ఈరోజు అంటే చిన్ముద్ర అంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్. ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ రకరకాలుగా ఒక్కొక్క రకంగా చెప్పే ప్రయత్నం జరుగుతుంటుంది. సో మనకు పత్రిజీ ఇచ్చినటువంటి 5 ఫింగర్స్ కాన్సెప్ట్ ఒక రకం అయితే, సో ఆధ్యాత్మిక జీవితంలో ఈ 5 ఫింగర్స్ కాన్సెప్ట్ మనది కూడా యాడ్ అయ్యి ఉంటుంది కొంత. సో నేను బ్యాలెన్స్ చేసుకుంటూ చెప్పే ప్రయత్నం, కొత్త సబ్జెక్టు నేను బుక్ కొంచెం నేను ప్రిపేర్ చేసుకున్నాను, దాన్ని చూసుకుంటా చెప్పే ప్రయత్నం జరిగింది. నేను మామూలుగా ఇంతవరకు నేను ఎప్పుడు బుక్ చూసి నేను క్లాస్ చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం. ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ కావాలి. ఇది 4-5 దగ్గర చెప్పిన తర్వాత నాకు బాగా అలవాటు అవుతుంది. కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది, ఏమనుకోవద్దు దయచేసి. జూమ్ సెక్షన్ లో ఉండే వాళ్ళందరూ కూడా నా ఇబ్బందిని గమనించుకొని నన్ను ఆశీర్వదిస్తారని కోరుకుంటూ ఈరోజు స్టార్ట్ చేస్తున్నాం. ఎందుకంటే 5 ఫింగర్స్ అంటే మీ అందరికీ తెలుసు. చిటికిన వేలు ఏమనుకుంటాము అంటే 5 ఫింగర్స్ కాన్సెప్ట్ లో తమో గుణం, రింగ్ ఫింగర్ రజోగుణానికి ప్రతీక, మిడిల్ ఫింగర్ సత్వగుణానికి ప్రతీక. ఈ రెండు మనకి అద్భుతం, మనందరికీ తెలిసిందే. ఇండెక్స్ ఫింగర్ వచ్చి జీవాత్మకి ప్రతిరూపం, బొటన వేలు వచ్చి పరమాత్మకి లేదా ఆత్మకి ప్రతిరూపం. సో ఈ కాన్సెప్ట్ చాలా అద్భుతం. దీన్నే అరిచేతిలో వైకుంఠం అని కూడా అంటారు. ఈ రోజు
తెలియకుండానే ముక్కోటి ఏకాదశి. సో అంత అద్భుతమైన రోజు నాకు క్లాస్ రావటం కూడా నా అదృష్టం. సో ఈ స్థితిగతుల్లో అక్కడ ప్రారంభమై అక్కడికి ఎదగటమే చిన్ముద్ర. అంటే ఎంతంటే వైకుంఠంలో ఉంటే ఎలా ఉంటుందో ఈ చేతిలో ఈ ముద్ర అర్థం చేసుకుంటే ఆ స్థితికి ఎదగొచ్చు అన్నదే ప్రధానం. దీంట్లో ముందు మనం గుణాలు మనం చూసుకున్నట్లయితే చెప్పాం కదా, తమో గుణం, రజోగుణం, సత్వగుణం, ఈ మూడు ప్రధానంగా తీసుకున్నప్పుడు, తమో గుణం తీసుకున్నప్పుడు దాని యొక్క ప్రభావం మనిషి మీద ఎలా ఉంటదంటే భయము, అనుమానము, పిరికితనము, సంకోచము, శరీరం కోసం, ఇలాంటి వ్యక్తులు శరీరం కోసము, సౌఖ్యాల కోసం పరితపించే స్థితిలో ఉంటారన్నమాట. ఈ స్థితి ఉన్నప్పుడు ఎవరికి ఇబ్బంది కలగకపోయినా వారికే ఇబ్బంది. ఎందుకంటే మనం ఏం చేయాలన్నా భయము, అనుమానము, పిరికితనము, సంకోచము, వారి కోసం వారు తపన పడుతూ, వారు ఇబ్బంది పడుతూ రకరకాలుగా ఇబ్బంది పడే స్థితి. అలానే రజోగుణం యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే కోపము, చికాకు, అసంతృప్తి, ఆవేశము. వీళ్ళ ప్రవర్తన ఎలా ఉంటుందంటే విలాసాల కోసము, వినోదాల కోసము, శృంగారం కోసము పరితపించే మనస్తత్వం కలిగినటువంటి సాధకులుగా ఉంటారన్నమాట. ఇకపోతే అల్టిమేట్ గోల్ సత్యగుణం. దీనికి ధైర్యము, విశ్వాసము, మనోభావాలు, సమర్థత కలిగి జీవితాన్ని ధైర్యముగా, ప్రశాంతముగా, బలముగా, మనోశక్తితో జీవించే స్థితిగతుల్లో ఈ లక్షణాలు కలిగి ఉంటారన్నమాట, సత్వగుణంలో కలిగే వాళ్ళు. మరి ఇలాంటి స్థితిగతుల్లో ఈ లక్షణాలు లోకంలో ఉండే వాళ్ళందరూ మనం చూస్తుంటాం, సహజంగా చూస్తుంటామా లేదా? మన కలకదరికే కనబడతా ఉంటారు, చూసాం. అయితే ఇవి ఎందుకంటే ఈ విశ్వం అంతా కూడా త్రిగుణాకారం, అలానే ఈ విశ్వం అంతా కూడా పంచభూతాత్మం. కాబట్టి ఈ స్థితిగతుల్లో పంచభూతాలు అంటే మళ్ళీ గుణాలు కలిగే ఉంటాయి. ఎందుకని పంచభూతాలు తమో గుణం, భూమికి అంటే తమో గుణంను, భూమి తమో గుణం కిందకి వస్తుంది. అలానే నీరు ద్రవ్య అంటే ఘనీభవించుంటే తమో గుణంలో ఉంటుంది, ప్రవాహం అయితే రజోగుణం కిందకి వస్తుంది. అలానే అగ్ని, వాయువు రజోగుణం కిందకి వస్తాయి, ఆకాశము సత్వగుణం కిందకి వస్తాయి. ఇవి ఎందుకు చెప్పాలి అంటే శరీరము పంచభూత అంటే విశ్వం పంచభూతాత్మకం అయినప్పటికీ ఈ శరీరం కూడా పంచభూతాల మిళితమై ఈ శరీరం ఉంటుంది. పంచభూతాల ద్వారా ఇన్నర్ లోకి వెళ్తుంది, అవుటర్ లోకి కూడా పంచభూతాల ద్వారా వస్తుంది. నమ్ముతారా? ఎందుకంటే శరీరంలోకి నోటి ద్వారా ఆహారం తీసుకుంటాం, అది భూతత్వం. అలానే నీరు తీసుకుంటాం నోటి ద్వారా, జలతత్వం. అలానే ముక్కు ద్వారా గాలిని తీసుకుంటాం, వాయుతత్వం. అలానే చర్మం ద్వారా సూర్యకిరణాలని తీసుకుంటుంది, తద్వారా అగ్నితత్వం. ఆకాశతత్వం ఆల్రెడీ ఉంటుంది. ఇవి ఇన్నర్ లోకి వెళ్తుంటాయి. అలానే శరీరంలో నుండి బయటికి పోయే కార్యక్రమంలో ముక్కు ద్వారా కార్బన్ డైఆక్సైడ్ వెళ్తుంది, వాయుతత్వం.
మలము ద్వారా మా భూమి అంటే మలం బయటికి వెళ్తుంది, అది భూతత్వం. అలానే మూత్రము బయటికి వెళ్తుంది, నీటి తత్వం. సో ఈ మూడు బయటికి వెళ్ళేటప్పుడు వేడిగా ఉంటాయి. ఆ వేడి కూడా భూమిలో శరీరం నుంచి బయటికి వెళ్తుంటుంది, అగ్నితత్వం. ఆకాశతత్వం అనేది అలా ఉంది. అయితే ఈ గుణాలు మనుషులకి ఎందుకంటే ఇవి స్థిరంగా ఉంటాయా అంటే అలా కాదు. వయసుతో పాటు వాళ్ళ పెద్దల వంశ పారంపరంగా వచ్చే అవకాశం ఉంటుంది. వాళ్ళ కుటుంబ నైవేద్య అంటే వాళ్ళ కుటుంబ పరంపర, అలానే పరిసరాల ప్రభావము, వాళ్ళ చదువు, స్నేహితుల ద్వారా, అలానే ఆహారం ద్వారా, జీవన విధానం ద్వారా కూడా ఈ గుణాలు మనకి ఏర్పడే అవకాశం ఉంది. అయితే పెద్దల పరంపర అంటే ఏదంటారు కదా, పెద్దవాళ్ళు ఏదన్నా చేస్తే చిన్నోళ్ళు అలానే చేస్తే ఏమంటారు? ఇదంతా టాన్ కదరా అని అంటారు. అంటారా లేదా? ఇదంతా టాన్ రా అని అంటారు. ఎందుకని అలా చేసే అవకాశం 7 తరాల నుంచి వస్తుంది అంటారు, ఒక తరం కూడా కాదు. అయితే 7 తరాల ద్వారా వచ్చింది మన చేతుల్లో లేకపోవచ్చాము, కానీ ఇటు 7 తరాలు మన చేతుల్లోనే ఉంటారు. సో ఇలాంటి స్థితిగతుల్లో మనకి ప్రేరణ పొందినప్పుడు, అలానే కుటుంబ నైవేద్య పరంపర, ఎందుకంటే కుటుంబం భిన్నత్వం ఉంటుంది. అంటే కుటుంబంలో సభ్యుల యొక్క మధ్యన వాళ్ళ యాక్టివిటీస్, వాళ్ళ వ్యవహారాలు, వాళ్ళ ఆహారాలు, వాళ్ళ తత్వాలు డిఫరెంట్ గా ఉన్నప్పుడు కూడా ఆ ప్రభావం కూడా మనకి పడే అవకాశం ఉంటుంది. అలాంటి స్థితిగతుల్లో అలానే మన పరిసరాల ప్రభావం, మనం అంటుంటాం కదా కొన్ని ఏరియాల్లో డీసెంట్ ఏరియా అంటారు. నెల్లూరులో అంటుంటారు, ఆదిత్య నగర్ లో డీసెంట్ ఏరియారా, ఇంకో తడ బౌద్ధరా ఆ జనార్దన్ రెడ్డి కాలనీలు అంతా రచ్చలు అంటారు. ఎందుకని ఆ పరిసరాల ప్రభావం మానవుడి మీద సహజంగా ఏర్పడుతుంది. ఎందుకంటే మానవుడు పౌరుడు సంఘజీవి కాబట్టి ఆ సంఘం యొక్క పరిసరాల ప్రభావం మానవుడి మీద అంతో ఎంతో కొంత పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రకంగా కూడా మనకి గుణాలు ప్రేరణ కలిగే అవకాశం ఉంటుంది. అలానే చదువు కూడా ఉంటుంది కదా. ఎందుకంటే ఈ గుణాలలో అహంకారం కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. మనం అనుకుంటాం రజోగుణంలోనే ఎక్కువ అహంకారం ఉంటది అంటాం, కానీ 3 గుణాలలోనే అహంకారం ఉంటుంది. ఎలాంటిదంటే ఆ అహంకారము, తమో గుణంలో ఉండే అహంకారం ఎలా ఉంటదంటే కాంక్రీట్ గోడ లాంటిది, అంత కరుడు కట్టి ఉంటది అన్నమాట. రెండో రజోగుణంలో ఎలా ఉంటదంటే అహంకారం అనేది ప్లేవుడ్, అంటే గోడంత కఠినం కాకపోయినా ప్లేవుడ్ లాంటి అహంకారం ఉంటది అన్నమాట. అయితే చివరిగా వచ్చే సత్వగుణంలో ఎందుకు ఉంటది అని అనుకుంటారు. సత్వగుణంలో కూడా అహంకారం ఉంటదంట. ఎలాంటి అహంకారం అంటే తెల్లని పలచని వస్త్రం లాంటిది అహంకారం అంటాడు. అహంకారం అయితే కంపల్సరీ, మనం అనుకుంటాం కదా కొన్నిట్లో ఉండవు కొన్నిట్లో ఉంటాయని. అన్నిటిలో అహంకారం అనేది కామన్ గా సహజంగా ఉంటుంది. కాకుంటే మనం ఉండే గుణాన్ని బట్టి దాని యొక్క అహంకార ప్రభావం మనిషి మీద ఏర్పడుతుంటుంది. అయితే ఆహారం ఏంది? ఆహారం మనం ఈ యొక్క ప్రధాన మనం గుణాల ప్రేరణకి ఆహారం కూడా కారణమనే అంటుంది. ఎంత ఈజీగా చెప్తాడంటే సారు, ఆహారం తింటుంటాం, ఆహారం పెట్టుకున్న తర్వాత మొట్టమొదటి తింటాం, కూరతో తింటాం. కూర అన్నం ఏంది? రజోగుణం. తర్వాత లాస్ట్ లో చివరిగా ఏం తింటాం? మజ్జిగ రసం, అంటే ద్రవ పదార్థంతో మజ్జిగ అన్నం తింటాం. మజ్జిగ అన్నం దేనికి ప్రతిరూపం? తమో గుణానికి ప్రతిరూపం. ఈ రెండు బ్యాలెన్స్ అయితే, ఏ రెండు? తమోగుణం రజోగుణం బ్యాలెన్స్ అయితే ఈక్వల్ టు సత్వగుణం అంటాడు సార్. భిక్షమయ్య గురుజీ సార్ అంటాడు అన్నమాట. సో ఈ రెండు బ్యాలెన్స్ అవ్వాలి.
ఈ రెండు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే సత్వగుణం. బ్యాలెన్స్ అంటే సత్వగుణంలోకి లేకుండా ఈ రెండు గుణాలలోనే మనం కొనసాగుతూ ఉంటాం. అయితే కాలానుగుణంగా కూడా మారుతుంటాయి. ఉదయం ఒక గుణంలో ఉంటాం, మధ్యాహ్నం ఒక గుణంలో ఉంటాం, సాయంకాలం ఒక గుణంలో ఉంటాం. బాల్యంలో ఒక గుణంలో ఉంటాం, మధ్య వయసులో ఒక గుణంలో ఉంటాం, అయిన తర్వాత ఒక రకం. సో కాలానుగుణంగా మార్పులు ఈ గుణాల మీద ప్రభావం ఉంటుంది. అయితే ఇదే కదా మానవ జీవితం. తమోగుణం, రజోగుణం లేదా సత్వగుణం, ఈ మూడు గుణాలే ప్రాపంచిక జీవితానికి ఆయువు పట్టు. మన ధ్యాస అన్నీ ఆడే. ఇదే నా జీవితం అంటే ఒకడేమో భయంతోనో, అసూయతోనో, ఆ పిరికితనంతోనో, సంకోచంతో జీవిస్తూ శరీరం కోసం పాకులాడుతా శరీర సౌఖ్యాల కోసం పరితపించే వాడొకడైతే, ఇంకొక రజోగుణం కోపము, చికాకుతోనో, అసంతృప్తితోనో, ఆవేశంతోనో, విలాసం కోసము, వినోదం కోసం, శృంగారం కోసం పరితపించే మరికొందరు. కొందరు ధైర్యము, విశ్వాసము, మనోభయము, సమర్థత, జీవితాన్ని ధైర్యంగా, ప్రశాంతంగా, బలముగా, మనోశక్తితో జీవించేవారు కొందరు. వీళ్ళే కదా ప్రాపంచిక జీవితంలో ఈ మూడు రకాల గుణాలు కలిగిన వాళ్ళనే మనం చూసుకుంటాం. అవునా కదా? కాకపోతే తమో గుణంతో పోల్చుకుంటే కొంత రజోగుణంతో పోల్చుకుంటే సత్వగుణం మంచిది. ఓకే, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎందుకని ఇవన్నీ ఇలాంటి తత్వాలు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే, ఇక్కడ అవగాహన లేకపోవడం, మనకి సరైనటువంటి అవగాహన లేకపోవడం. అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆధ్యాత్మిక జీవితంలో జ్ఞానము లేక ప్రాపంచిక జీవితంలో పాటులాడుతున్నటువంటి స్థితి. కానీ ఇదంతా సరిచేయబడాలి అంటే, ఎందుకంటే ఎదగాలిగా. సో మనకి సత్వగుణమే కాదు, శుద్ధ సాత్వికంలో కూడా రావాలి కదా. సో ఇవన్నీ ఎదగాలంటే అజ్ఞానపు పొరలు తొలగాలి. అజ్ఞానం దొరకాలంటే ఏం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం కావాలంటే ఏం కావాలి? ధ్యానము కావాలి. అవునా కదా? అల్టిమేట్ గోల్ అంటే ధ్యానము ద్వారా జ్ఞానం పొందాం. జ్ఞానం పొందిన తర్వాత నిర్గుణాకర స్థితికి ఎదగతాం. అంటే గుణాలతో మమేకం లేకుండా బయటపడతాం. అది నిర్గుణకారం. అవునా కదా? ఆ స్థితిలో గుణాలను వదిలేసి ఆధ్యాత్మిక జీవితం వైపు ఎదగడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఆత్మజ్ఞానం వైపు, ఎందుకంటే ధ్యానం అక్కడ అలవడుతుంది. అలాంటి గుణరహిత స్థితికి ఎదగాలి అంటే ధ్యానము అల్టిమేట్ గోల్. ఎప్పుడైతే ధ్యానంలోకి వస్తామో జ్ఞానం పొందుతాం. తద్వారా ఈ త్రిగుణాలలో తమోగుణం నుంచి రజోగుణంలోకి, రజోగుణంలోంచి సత్వగుణంలోకి, సత్వగుణంలోంచి శుద్ధ సాత్వికంలోకి, ఇలా ఎదుగుతూ ఎదుగుతూ నిర్గుణాకారానికి వచ్చి ఆ స్థితిలో నుంచి నిరాకారము, నిరంజనంలోకి వచ్చి పై స్థితే ఆత్మస్థితిలోకి ఎదిగేదానికి అవకాశం ఉంటుంది. ఆ స్థితే పరమాత్మ స్థితి అని అంటుంటారు. అంతే కదా? ఎదగాలి కదా. అప్పుడు దాకా ప్రాపంచిక జీవితము ఎంతసేపటికి ఇదే పని. బతకడం, తిన్నామా, లేచామా, పొదుగు కింద ఇలానే ఉంటాము. అయితే కానీ ఈ ఎదుగుదలలో ప్రాపంచిక జీవితంలో ఈ మూడు అవసరమే. రజోగుణం కూడా అవసరమే కదా. ఎందుకంటే రజోగుణం యొక్క లక్షణాలే చూడండి. ఏముంటది? కోపం కూడా ఉండాలి. హర్షద్వర్గాలు ఒక దగ్గర మనం వ్యతిరేకించినప్పటికీ అవి ఆ అవసరానికి మించితే ఇబ్బందిగానే, అవసరాలకు తక్కగా వాడుకుంటే అద్భుతంగా ఎదగొచ్చని కూడా మనకి రజోగుణాలు. ఎందుకంటే ఇప్పుడు రాజు ఉన్నాడు. రాజు ఒక క్షత్రియుడు సత్వగుణంలో కొనసాగితే జరగద్దా? ఏమ్మా? జరగద్దా? ఎందుకని? క్షత్రియుడు
యుద్ధాలు చేయాలి, ధర్మ యుద్ధాలు చేయాలి. యుద్ధాలు చేయాలనుకున్నప్పుడు పోరాటాలు చేయాలి, హింస చేయాలి. ఆ స్థితిలో సత్వగుణంలో కొనసాగలేడు. కాబట్టి క్షత్రియుడు ఆ స్థితిలోనే ఉండాలి, రజోగుణ స్థితిలోనే ఉండాలి. కాకుండా ఏది కూడా ఏ గుణము మితిమీరి ఉండకూడదు. వీటిలన్నిటికి వల్ల తమో గుణమే చాలా ఇబ్బందికరం. ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకి ప్రథమ శత్రువు తమో గుణం, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. అదే సైలెంట్ కిల్లర్ అంటారు, ఆ వ్యవస్థని సైలెంట్ కిల్లర్ అంటారు అన్నమాట. రజోగుణం డైరెక్ట్ కిల్లర్, రజోగుణంలో ఉండేవాడిని డైరెక్ట్ కిల్లర్ అంటారు అన్నమాట. ఇంకా సత్వగుణం ఉండేవాళ్ళు మనం చెప్పబడలే. ఓకే, ఈ స్థితిగతుల్లో మనం ఎదగాలి అనుకున్నప్పుడు ఆహారం మార్చుకోవాలి. ఎందుకంటే ఇవాళ అన్ని ఆహారం ఎలా ఉన్నాయి మీ అందరికీ తెలుసు కదా. ఆహారం దేని ద్వారా వస్తున్నాయి? ఆహారం ఎక్కడి నుంచి వస్తాయి? ఏదో టమాటాలో జొమాటోలు అంటున్నారు కదా, అవునా? అక్కడి నుంచి వస్తున్నాయి కదా. ఎందుకంటే అన్ని ఇప్పుడు దొరికే ఫాస్ట్ ఫుడ్స్ అన్ని కూడా రజోగుణాన్ని ప్రేరేపించే స్థితేను. మేము యోగ సాధనలో చూసినప్పుడు డిప్రెషన్ లో ఉండే కేసులన్నీ కూడా ఆహారమే ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఎందుకంటే గాఢ మసాలా పెట్టి అంటారు కదా, మసాలా ఎందుకంటే న్యూరో సిస్టమ్ స్టిమ్యులేట్ అవుతాయి ఈ మసాలా దినుసులు తిన్నప్పుడు. మరి ఆల్రెడీ మనకి న్యూరో సిస్టమ్ ట్రబుల్ గా ఉంది, వీక్నెస్ స్పందిస్తుంది. మరి ఇవన్నీ తిన్నప్పుడు మనల్ని ప్రశాంతంగా కూర్చొనిస్తుందా? అందుకనే అంటాడు సారు, ధ్యానంలో తమో గుణంలో ఉండే సాధకుడు ధ్యానంలో కూర్చుంటే వాడికి మత్తు వస్తుంది, నిద్ర వస్తుందంట. రజోగుణం కలిగిన సాధకుడు ధ్యానంలో కూర్చుంటే రకరకాల కోరికలు వేలు వస్తాయంట. అదే సత్వగుణం కలిగిన సాధకుడు ధ్యానంలో కూర్చుంటే బ్యాలెన్స్ గా కూర్చోగలుగుతాడు అని మన ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చెప్తూ ఉంటారు. మరి ఆహారం మార్చుకోవాలి అంటే ఏం చేయాలి? మళ్ళీ ఆడికే పోవాలి. ఆడికి మనసు కాడికే వెళ్ళాలి. ఎందుకని? నీకు ఏదైతే ఇక్కడ గుణం ఏర్పడిందో ఆ గుణం కలిగిన ఆహారమే నువ్వు కోరుకుంటావు. మరి ఆహారాన్ని మార్చుకోవాలనా ఇక్కడ మార్చుకోవాలనా? ఎక్కడ మార్చుకోవాలి? మనసు ఇక్కడ మార్చుకోవాలి. మరి మనసును మారవాలంటే ఏం చేయాలి? ధ్యానము అల్టిమేట్ గోల్ ఖచ్చితంగా చేసి తీరాలి. ఎందుకని? ఆ ధ్యానము ద్వారా మనసుని నియంత్రించుకోగలిగే శక్తి. ఎందుకని? మనసుని శరీరాన్ని కలపగలిగేదే ధ్యానము. మనసు వెంట శరీరం పరిగెత్తడం కాదు, శరీరం వెంట మనసు పరిగెత్తే విధంగా తయారు చేసుకోగలిగేదే ధ్యానం. ఎప్పుడైతే ధ్యానం చేస్తామో జ్ఞానం పొంది ఈ ఇంద్రియాల పట్ల చక్కటి అవగాహన కలిగి సరైనటువంటి స్థితిలో ఇంద్రియాలను ఎప్పుడైతే మనం వాడుకుంటామో అప్పుడు మనము ఈ గుణాలలో నుంచి సత్వగుణంలోకి వెళ్ళేదానికి అవకాశం ఉంటుంది. ఎదగాలి, ఎదుగుతూ ఉంటే అప్పుడు మనం పైకి ఎదగాలి. లేదంటే అది అంటారు కదా, ఎక్కడ వేసినా గొంగలి అక్కడే. అది కాదు కదా మానవ జీవితం. చిటికేయాలంటుంది కదా, అవునా? ఏమన్నారా లేదా? చెప్పాను కదా నేను మన గత క్లాసుల్లో కూడా చెప్పా. భగవద్గీత విన్న అర్జునుడి కాడ జ్ఞానం తీసుకున్నటువంటి కృష్ణ భగవానుడి కాడ జ్ఞానాన్ని పొందిన అర్జునుడు ధర్మయుద్ధం చేయగలిగే స్థితికి ఎదిగాడు. నిరాశ నిస్పృహలో వైరాగ్యంలో ఉన్న శ్రీరామచంద్రుడు వశిష్ఠుల వారి యొక్క జ్ఞానము ద్వారా
ప్రేరణ పొంది ధర్మ పరిపాలన చేయ. మరి మనం ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? ఈ జ్ఞానాన్ని ఏం చేయాలి? ఎదుగుదాం. ఇవన్నీ మార్చుకున్నాం, తమో గుణం మార్చుకున్నాం, రజోగుణాన్ని మార్చుకున్నాం, సత్వగుణం మార్చుకున్నాం. ఏమి అల్టిమేట్ గోల్ ఏం చేయాలి? ప్రాపంచిక జీవితము ఆధ్యాత్మిక జీవితం బ్యాలెన్స్ చేసుకోవాలి కదా. చేసుకోవాలంటే ఆధ్యాత్మిక జీవితం బాగుండాలి, ప్రాపంచిక జీవితం బాగుండాలి. పోయిన క్లాసుల్లో మనం చెప్తున్నట్టు ఆధ్యాత్మిక జీవితం వేరు కాదు, ప్రాపంచిక జీవితం వేరు కాదు అనేది అర్థం అవుతుంది. ఎప్పుడు ఆధ్యాత్మిక జీవితం ఎదిగితే అక్కడ చూసిన అదే ఉంటుంది, ఇక్కడ చూసిన అదే ఉంటుంది. సో కాబట్టి ఆ స్థితికి ఎదగాలి అంటే ఒక్కొక్క మెట్టు మాకు పతంజలి మహాముని యోగ ధ్యాన మార్గంలో చెప్తాడు. యోగ మార్గంలో అన్ని మన 18 యోగ సూత్రాలలోనే, మన ధ్యాన సూత్రాలలోనే ఉంటాయి అన్నమాట. ఆడ యమము చెప్పినా మనకు ఆడే ఉంటుంది, మన 18 సూత్రాల్లో ఉంటుంది. నియమము చెప్పినా 18 సూత్రాల్లో ఉంటుంది. ఆసనము చెప్పినా స్థిర సుఖాసనం, ప్రాణాయామం శ్వాసను పట్టుకోవటం, యమము, నియమము, ఆసనము, ప్రాణాయామం, ప్రత్యాహారము, ధానం, ఇవన్నీ కూడా యమ నియమాలన్నీ కూడా డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ ధ్యాన మార్గంలోనే పిఎస్ఎస్ఎం యొక్క ప్రధాన మనకి ఇచ్చినటువంటి 18 సూత్రాలలోనే ఇమిడి ఉంటాయి. మరి ఈ స్థితిగతుల్లో మనం ధ్యానం చేయాలి అనుకుంటే పూర్తి ఈ గుణాలు మార్చుకోకుండా ధ్యానంలో కూర్చుంటే ఏమో ఉపయోగం? ఆలోచించండి మిత్రులారా, మంచి మనసుతో ఆలోచించండి. మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు సో మనసుల ద్వారా ఏదైతే ప్రేరణ పొందుతున్నామో ఆ గుణాల్లో నుంచి కూడా మనము నిర్గుణాకార స్థితికి ఎదగాలి. అప్పుడే ఈ ఈ 3 వేళ్లతో కలిసి ఉంటుంది. ఈ 3 వేళ్లతో, ఎందుకని తమో గుణం, రజోగుణం, సత్వగుణంతో కలిసి జీవిస్తుంది ఎవరు? జీవాత్మ. అంతే కదా, ఇప్పుడు దాకా జరిగేది అదే కదా. ఈ 3 ప్రాపంచిక జీవితంలో ఈ 3 గుణాలతో కలిపి జీవాత్మ మమేకమైంటది. అందుకనే పరమాత్మ దూరంగా ఉంటాడు. ఎప్పుడైతే ఈ గుణాలలోంచి నిరాకారమయ్యి ఎప్పుడైతే జీవాత్మ బయటపడతాడో పరమాత్మ కూడా దగ్గరికి వస్తాడు. అప్పుడు పరమాత్మ ఆత్మ వేరు కాదు, ఎందుకంటే అక్కడి నుంచి విడిపడి వచ్చాం కదా. సో జీవాత్మ పరమాత్మ ఏకమైన స్థితి చిన్ముద్ర అని మన ఆధ్యాత్మిక వేత్తలు చెప్తుంటుంటారు, మనం వింటున్నాం. కాబట్టి ఈ స్థితిగతుల్లో మనము నిజంగా మన స్థితి ఏది, మనం ఏ స్థితిలో ఉన్నాం, మన ఆహారం ఎలా ఉంది, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మన పని విధానం ఎలా ఉంది అనేది మనం గుర్తిస్తే ధ్యానం ద్వారా జ్ఞానం వచ్చినప్పుడు సరి చేసుకునే అవకాశము సాధకులకి ఖచ్చితంగా ఉంటుంది. ఎప్పుడైతే ఆ స్థితిగతుల్లో మనం మనసుని మార్చుకుంటే తనంతట అది గుణాలు ఆటోమేటిక్ గా మార్పు చెందుతాయి. మనం ఆహారం మారవాలా, ఈ మారవాలనుకుంటున్నాం, ఇక్కడ మారవాలని ఆలోచన చేయట్లేదు. సో అన్నిటికి ప్రధాన కారణము మనసే. కానీ మనకి మనసు శత్రువు అయితే కాదు. కొందరు అంటుంటారు, బాబు మనసు బల్లి తలకాయ తిక్కదయా అంటారు. ఎలా? మనసు ఎంత అద్భుతం, అద్భుతం అనుకుంటే అద్భుతం, లేదనుకుంటే ఇబ్బంది అంటే ఇబ్బంది. ఎలా వాడుకోవాలో అది మనకి మాత్రమే అది అర్థం అవ్వాలి. అది ఎవరికి అర్థం అవుద్ది? ప్రాపంచిక జీవితంలో ఉండే వాళ్ళల్లో ధ్యాన మార్గంలో నడిచే వాళ్ళకి మాత్రమే మనసుని జయించలేము, అది వేరే సంగతి. నియంత్రించుకోగలిగే శక్తి ధ్యానులకు మాత్రమే ఉన్నది. కాబట్టి మై డియర్ మాస్టర్స్, ఖచ్చితంగా గుణాలలోంచి మనం బయటపడాలి. ఎందుకంటే బాల్యంలో ఒక రకంగా ఉంటాం, యవనంలో ఒక రకంగా ఉంటాం, కౌమార్యంలో ఒక రకంగా ఉంటాం, వృద్ధాప్యంలో ఒక్కొక్క రకంగా ఉంటాం.
కాలానుగుణంగా వయసు రీత్యా ఆటోమేటిక్ గా కొన్ని మార్పులు వస్తుంటాయి. జ్ఞానం ద్వారా వాటికి మన యొక్క జ్ఞానాన్ని జోడిస్తే అద్భుతమైన స్థితికి మనం ఎదిగేదానికి అవకాశం ఉంటది. కాబట్టి అల్టిమేట్ గోల్ ధ్యానము, 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 ధ్యానం. ఓకే, అది ఈ రోజు నేను చెప్పదలుచుకుంది. ఎందుకంటే నేను ఒక్కొక్క దాన్ని విడమర్చి చెప్పడానికి నాకు ఇంకా కొంత అవగాహన కావాలి. సో ఈ రోజు నేను ఆ విధంగా చెప్పి మీకు ఆ విధమైనటువంటి దాన్నే చిన్ముద్ర అంటారు. మాకు యోగ సాధనలో చాలా అద్భుతం. ఎందుకు చెప్తామంటే ఈ ముద్రని చిన్ముద్రలో ఉన్నప్పుడు మనసు శరీరము ఆత్మ ఏకమై ఉంటది. కాబట్టి ఈ స్థితిలో ఆలోచన రహితమైన స్థితిలో ఉంటాము. కాబట్టి ఈ ముద్రలో యోగ సాధన చేస్తే, ప్రాణాయామాలు చేస్తే ఆలోచన రహితమైన స్థితి ఏర్పడుతుంది. అంతే కదా. ఇప్పుడు దేవాలయంలో పిచ్చి పిచ్చి కాలేజ్ అంటే ఇప్పుడు దేవాలయాలు కూడా అలానే కొనసాగుతున్నాయి అనుకోండి. ఎందుకంటే బాధ. నిన్నే అనుకుంటా తిరుమలలో ఫ్లాట్ టికెట్లు వదిలితే తొక్కిసలాట్ లో 6 మంది ప్రాణాలు విడిచారు. బాధ కదా, బాధ కాదా? ఇంకొక దగ్గర గతంలో ఆధ్యాత్మిక ప్రసంగం రోజంతా కార్యక్రమం పెట్టుకొని లంచ్ బ్రేక్ దాకా ఆధ్యాత్మిక ప్రసంగం జరిగితే, మన ఇండియాలో కాదు అవుట్ సైడ్ జరిగితే, ఆహారం తినేటప్పుడు తొక్కిసలాట జరిగి 20 మంది చనిపోయారు. అంటే భక్తి కోసం అలా, ఆహారం కోసం అలా, ఇలాంటి రజోగుణం ప్రేరేపించినప్పుడు వచ్చే ఇలాంటి స్థితిగతుల్లో మానవ జీవితం ఎంతో జ్ఞానాన్ని పొందాల్సిన అవసరం ఉంది. ఆ జ్ఞానాన్ని అందించాల్సిన స్థితి మన పిరమిడ్ మాస్టర్ల మీద ఉన్నది మిత్రమా. ఎందుకంటే చాలా ఆశగా చూస్తున్నారు. ఒక బడి ఉంటే విజ్ఞానాన్ని పొందొచ్చేమో గాని, ప్రాపంచ విజ్ఞానాన్ని పొందొచ్చేమో గాని, ఒక దేవాలయం ఉంటే ఆధ్యాత్మికంగా ఎదగొచ్చేమో గాని, ఒక ధ్యాన కేంద్రం ఉంటే సకల జ్ఞాన సంపన్నులుగా ఎదగడానికి, మంచి సంస్కారవంతులుగా తయారవడానికి ధ్యాన మందిరాలు, ప్రతి గ్రామంలో కూడా ధ్యాన మందిరాలు, పిరమిడ్ కేంద్రాలు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది మిత్రమా. ఇప్పుడిప్పుడే ప్రభుత్వాలు ఆ ఆలోచనలు చేస్తున్నాయి. అవి చేసేటప్పుడు మనం వాటికి ప్రతిరూపంగా మరి ఈ పిరమిడ్ మాస్టర్లకి, ఈ ధ్యానులకి మనం మంచి సపోర్ట్ ఇచ్చి చేయగలిగితే అద్భుతమైన సమాజాన్ని మనకి అందివ్వగలరు అనే నమ్మకాన్ని కలగజేయాల్సిన బాధ్యత ధ్యానుల మీద, పిరమిడ్ మాస్టర్ల మీద ఉంది. కాబట్టి దాన్ని గుర్తిద్దాం మిత్రమా. చాలా అద్భుతంగా ఎదగడానికి ప్రయత్నం చేద్దాం అనేది నా కోరిక. అందుకనే ఈరోజు నేను ఎప్పుడు బుక్ పట్టుకొని నేను చెప్పలేదు. ఎందుకంటే నాకు చెప్పిన మాస్టర్స్ ఇక్కడ ఫీడ్ చేసుకోమన్నారు. నాకైతే కోరిక ఉంది, ఎక్కడన్నా అవకాశం వస్తే చెప్తా. ఇప్పుడు అనుకోకుండా మీరు ఇవాళ నా క్లాస్ ఇవ్వబట్టి నేను కొంచెం ప్రిపేర్ అవ్వలేకపోయాను. లేకుంటే ఖచ్చితంగా నేను దీన్ని కొంచెం రాబోయే రోజుల్లో ఇంకొంచెం అద్భుతంగా నేను విశ్లేషించి చెప్పగలను. సో మై డియర్ మాస్టర్స్, కాబట్టి ఆ స్థితిగతుల్లో మనం ఎదగాలి. మరి పోయిన క్లాసులో ఒక మేడం అడిగింది. ఎందుకు చెప్పానంటే, ప్రభుత్వాలు, పాలకులు ఏది చేసినా ఆధ్యాత్మిక జీవితంలో ఎదిగే వాళ్ళు లోక కళ్యాణం కోసం ఏదో ఒక శుభ సందర్భాన్ని ఎన్నుకొనే ముందుకెళ్లే అవకాశం ఉంది. ఆ సందర్భంలో నేనేం చెప్పానంటే, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచానికి గురువు లాంటిది భారతదేశము. ఈ భారతదేశం ఇచ్చినటువంటి సూచనలతో ఐక్యరాజ్య సమితిలో యోగా డే కావాలన్న ప్రిపరేషన్ రెడీ అయి పెడితే ఎక్కువ మెజారిటీ దేశాలు అంగీకరించి జూన్ 21వ తారీఖు ఏర్పాటు చేయడం జరిగింది. అలానే మళ్ళీ ప్రపంచానికి ధ్యానాన్ని అందించాలన్న సదుద్దేశంతో మళ్ళీ
ప్రపంచానికి గురువైనటువంటి భారతదేశం నుంచి ఒక ప్రతిపాదన ఐక్యరాజ్య సమితికి ఏర్పడినప్పుడు అన్ని దేశాలు అంగీకరించినందువల్ల డిసెంబర్ 21వ తారీఖుని ధ్యాన రోజుగా, ప్రపంచ ధ్యాన రోజుగా నిర్ణయించడం జరిగింది. కాబట్టి ఆ నిర్ణయించిన ఐక్యరాజ్య సమితి సభ్యులందరికీ, మన ప్రతిపాదన పంపించినటువంటి భారత పాలకులకి, ఎందుకంటే ఇది వ్యక్తులకు సంబంధం కాదు, ఇది భారతదేశం యొక్క పాలకులకి సంబంధించినటువంటి వాళ్ళందరికీ కూడా అనేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. అయితే ఆ రోజు చెప్పాను, ఏదో ఒక శుభ సందర్భం లేనిదే మనకి ఇవి నిర్ణయించరు. ఎందుకంటే భారతదేశము అద్భుతమైన దేశము, కాలగమనాన్ని యుగాలుగాను, సంవత్సరాలుగాను, నెలలుగాను, పక్షాలుగాను, నెలలుగాను, పక్షాలుగాను, వారాలుగాను, రోజులుగాను, గంటలుగాను, నిమిషాలుగాను, గడియలుగాను తీసుకొచ్చి ఒక సిస్టమ్ మనకి అద్భుతమైనటువంటి కాలచక్రాన్ని మనకి ఇవ్వడం జరిగింది. అందులో భాగమే దక్షిణాయనం, ఉత్తరాయణం రావడం జరిగింది. అంటే మనము గమనము, ఎందుకంటే సూర్యుడు ఏ వైపు ఉదయిస్తాడు? ఉత్తరం వైపే కదా, సారీ తూర్పు వైపు ఉదయిస్తాడు. తూర్పు వైపు ఉదయించేటప్పుడు మనకి తూర్పు మధ్యలో మొదలు పెడితే క్రమక్రమంగా 6 నెలలు ఇలా నడుస్తాడు, ఈ వైపుకి వస్తాడు. 6 నెలలు అయ్యే తలికే ఉత్తరము తూర్పు మధ్యకి వస్తాడు. సో ఈ తూర్పు ఉత్తరము నుంచి ఈ వైపుకు పోయేది, దక్షిణ వైపు పోయేదాన్ని దక్షిణాయనం అని 6 నెలలు, దక్షిణము తూర్పు మధ్యలో నుంచి మొదలెట్టి ఈ వైపు ఉత్తరం వైపు నడిచేదాన్ని ఉత్తరాయణం అని 6 నెలలు. తెలుగులో 6 నెలలు ఉంటాయి, మనకి ఇంగ్లీష్ లో అయితే జూన్ 15th మొదలు పెడితే, ఇలా మొదలు పెడితే మకర సంక్రాంతి అంటే డిసెంబర్, మనకి జనవరి 14-15 తేదీల్లో ఇలా మొదలవుతుంది సూర్యగమనం. ఇది ఆధ్యాత్మిక జీవితంలో దీనికి దేవుళ్ళకి రాత్రి 6 నెలలు అంటారు, పగల 6 నెలలు అంటారు. సరే, రకరకాలుగా చెప్పినప్పటికీ మానవ జీవితంలో, ప్రాపంచిక జీవితంలో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే 6 కాలాల కష్టపడినటువంటి ఫలితము ఈ 6 నెలలు, 6 కాలాలు అంటే ఉత్తరాయణం వైపు ఏమంటారు దీన్ని, దక్షిణాయనం. దక్షిణాయనం మొదలైన జూన్ మాసంలో నుంచి డిసెంబర్ దాకా ప్రపంచంలో ఉండే ప్రతి జీవి కూడా కష్టాలు పెట్టుకొని, నష్టాలు పెట్టుకొని, పాకులాడి, దేవతలంతా నిద్రావస్థలో ఉంటే వీళ్ళంతా పాకులాడి ఉత్తరాయణానికి ఈ వైపుకి వస్తే, అక్కడి నుంచి ఈ వైపుకి తిరిగేటప్పుడు దేవుళ్ళందరూ మేల్కొని ప్రజల కోసం మేలు కోరే విధంగా వాళ్ళ ప్రయాణం సూర్యభగవానుడు ప్రయాణిస్తుంటే, అక్కడ మనకి పెద్ద పండగ రోజు మనకి అన్ని 6 కాలాల కష్టం యొక్క ఫలము పంటల రూపంలో రైతులకు వచ్చినప్పుడు, ఆ రైతులు అయితేమి, దాంట్లో కష్టపడినటువంటి కార్మికులు అయితేమి, ఎంతో మంది శ్రమకి ఫలితం వస్తుంది. దాన్ని 6 నెలలు ఆనందిస్తారని శాస్త్రం. అర్థమైందా? కాబట్టి ఈ గమనం దక్షిణాయనం, మకర సంక్రాంతి రోజు నుంచి ఈ గమనం. అదే భౌతికంగా అయితే మకర రాశిలోకి వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఏమైనా ఏది తీసుకున్నా 6 నెలలు కష్టకాలం, 6 నెలలు సుఖకాలం. అన్ని ద్వంద్వాలలో అలానే ఉంటాయి, రాత్రి తీసుకున్నా, పగలు తీసుకున్నా. సో అన్నిటిలో అదే మన భౌతిక ప్రపంచంలో, మనకి ఆధ్యాత్మిక జీవితంలో మనకి ఇచ్చినటువంటి ఏది తీసుకున్నా ఆ స్థితిగతుల్లోనే మనం ముందుకు వెళ్తున్నాం, తప్పితే ఇంకోటి కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. అందుకనే పెద్ద పండక్కి శ్రీరామనవమి ఏ దేవుడికి చేస్తాం? రామచంద్రుడికి. కృష్ణాష్టమి ఎవరికి చేస్తాం? కృష్ణుడికి. వినాయక చవితి ఎవరికి చేస్తాం? విఘ్నేశ్వరుడికి. మరి పెద్ద పండుగ ఎవరికి చేస్తాం? ఎవరికి చేస్తాం? సూర్య భగవానుడే. వచ్చిన పంటలు, ఫలింపులు
ఆయన ఎందుకంటే ఆయన మీద ఆధారపడి ఈ సృష్టిలో కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, లింగాలకు అతీతంగా ఆ ఏ తేడా లేకుండా తిట్టేవాడికి, విమర్శించేవాడికి, మెచ్చుకునేవాడికి కూడా సమాన ప్రాతినిధ్యం ఇవ్వగలిగేది ఒక్క సూర్య భగవానుడు మాత్రమే. అంతే కదా, మెచ్చుకునేవాళ్ళు మెచ్చుకుంటారు, తిట్టేవాళ్ళు తిట్టుంటారు. ఏది చేసినా ఆయనకి ఏ దోషము అంటారు. చిత్తప్రజ్ఞుడు అంటే నా దృష్టి ప్రపంచ చిత్తప్రజ్ఞుడు అని, సృష్టికి చిత్తప్రజ్ఞుడు సూర్య భగవాన్ అని చెప్పొచ్చేమో నాకు తెలిసిన చిన్న పరిజ్ఞానంతో. ఆయన్ని చూడక ఆయనతో మమేకమై అద్భుతాలు సృష్టించినటువంటి పూర్వీకులు ఇవాళ ఆయన్ని చూడక అవస్థలు పడుతున్న నేటి తెలివి గల్ల జ్ఞానవంతులం అనే వెర్రవీగే వాళ్ళం. అంతే కదా, సూర్యుడిని చూసే పరిస్థితి ఏముంది? అందుకనే కదా డి విటమిన్ లోపం, డి విటమిన్ లోపం, డి విటమిన్ లోపం. ఎందుకని? ఆయనతో మమేకమైతే డి విటమిన్ యాడ్ నుంచి వస్తుంది. పండు కల్తీ, ఆహారం కల్తీ, కాయ కల్తీ, గాలి కల్తీ, నీరు కల్తీ, అన్ని కల్తీలు కదా. మరి హాయిగా బతకాలి, నిండు 100 ఏళ్ళు బతకాలి, 110 ఏళ్ళు బతకాలి, 200 ఏళ్ళు బతకాలి, అక్కడెక్కడో మహర్షులు 300 ఏళ్ళు, 400 ఏళ్ళు బతకాలి. సంకల్పం పెద్దదే, మరి ఆచరణ ఎవ్వడికి వాడు నాకెందుకులే నాకెందుకులే అనుకుంటున్నామే తప్పితే. ఇక్కడ చూడండి, ఒక జ్ఞానవంతుడే శరీరాన్ని సుఖపెడతాడు, దీన్ని మాత్రము హీట్ ఎక్కించుకుంటాడు. దీన్ని మాత్రం హీట్ ఎక్కిస్తాడు, దీన్ని మాత్రం సుఖపెడతాడు. తద్వారా రోగమయం, టెన్షన్ మయం. అది లేక కష్టం చేసేవాడు కాయ కష్టం చేస్తాడు, హాయిగా తింటాడు, కడుపారా తింటాడు, హాయిగా నిద్రపోతాడు. అంతే కదా. 3 కాళ్ళు అంటాడు సార్. కష్టం చేస్తాడు, కష్టం చేస్తాడు, కడుపు నిండా తింటాడు, కమ్మగా పడుకుంటాడు. నా మనవరాలు అనుకోకుండా వచ్చింది కాబట్టి ఒక శ్లోకం చెప్పేసి, భగవద్గీతే భవద్వేషిణి నకాంక్షే విజయం కృష్ణ నచ రాజ్యం సుఖాని చ కిం నో గోవింద కిం నో రాజేంద్ర గోవిందే కిం నో గై జీవితేనవ కిం నో గై జీవితేనవ స్వజనములు చంపక ఇష్టపడక నాకు రాజ్యము వలదు, రాజ్య సుఖములు వలదు. ధనుర్బాణములు కింద వేచి దుఃఖితుడైన అర్జుని చూచి శ్రీకృష్ణ పరమాత్మ. నా పేరు హన్విక, నేను 5వ తరగతి చదువుతున్నాను. వెరీ గుడ్. ఓకే మేడం, ఎందుకంటే నాతో పాటే ధ్యాన క్లాసులకు వస్తుంది, యోగా చేస్తుంది, చాలా అద్భుతంగా యోగా చేస్తుంది. ఇప్పుడు అయితే శాకాహార జగత్ అని కోరుకుంటున్నామో ఆ మీద, ఎందుకంటే ప్రతిదీ నేను ప్రాక్టికల్ గా ప్రయత్నం చేస్తాను. మన మాస్టర్స్ అందరు చెప్తున్నారు శాకాహారం మంచిది, మాంసాహారం వద్దు అంటున్నారు. మొన్నటిదాకా నేను తిన్నాను, 2011 దాకా పత్రిజీ యొక్క వాక్కుతో నేను 2011 నుంచి బయటపడ్డాను. మరి నా బిడ్డలు వినటం లేదు, నా భార్య వినటం లేదు. కనీసం ఈ బిడ్డలన్నా పట్టుకుంటే బాగుండని వాళ్ళు బయటకు రాకముందే నా కూతురు వచ్చి డాడీ డాడీ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అన్నంగానే, పాప నాన్ వెజ్ మానే పాప అన్న. డాడీ డాక్టర్ డాక్టర్ ఒప్పుకోదు అని, వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నానని చెప్పు అని చెప్పి. ఇంకా అంతకాడికి ఆమె ఏం అంద కదా. ఇంకా ఓకే ఒప్పేసుకుంది. ఈ 9 నెలలు తింద. అయితే ఒకటి, మనం అలాంటి ఆహారం ఇవ్వాలన్నప్పుడు దానికి బ్యాలెన్స్డ్ డైట్ ఇవ్వాలి. సో మనం ఈ ఫ్రూట్స్ ఇవి ఉంటాయి కదా మనకి, అవి ఇచ్చాం. అవి ఇచ్చినాము, చాలా హ్యాపీగా అయిపోయింది. కానీ మెడికల్ అంత సులభంగా ఈజీగా తీసుకురారు కదా. ఇది నార్మల్ డెలివరీ, సర్జరీ అయిపోయింది. నా కూతురికే ఆమె అనుకున్నది, బిడ్డకి పాలు ఆపేంత వరకు నేను నాన్ వెజ్ తినకూడదు. పెద్ద పాప పొద్దులొస్తూ నాన్ వెజ్,
రాలా ఉండుంటే నన్ను తిట్టుండేది ఇప్పుడు. పొద్దులొస్తాం నాన్ వెజ్. ఆ బిడ్డకి ఈ బిడ్డకి నాలెడ్జ్ పరంగా, బాడీ లాంగ్వేజ్ పరంగా, కమ్యూనికేషన్ పరంగా క్వైట్ ఆపోజిట్ తేడా కనపడుతుంది. మరి నమ్మాలా పర్లేదా? ఇంతకాడికి ప్రాక్టికల్ ఇంకెక్కడన్నా ఉంటుందా? ఆ మాట చెప్తే నా పెద్ద కూతురు మేమేమన్నా రాక్షసులు అంతా వస్తుంది నా మీదకి. నాకు ఇష్టం నా పెద్ద పాప. ఎందుకంటే నన్ను భలే చూసుకుంటుంది. మరి అట్లాంటి స్థితిగతుల్లో మనము చాలా అద్భుతంగా, ఎందుకంటే మనం తరాన్ని పట్టుకోవాలి. నేను చెప్పాను కదా, ఇటు 7 తరాలు మనం ఏం చేయాలి, ఎందుకంటే దాటి వచ్చేసాం. ఇటు 7 తరాలు మన చేతుల్లో ఉంది. ఈ 7 తరాలకి మార్గదర్శకం మనం ఇవ్వాలి. వాళ్ళకి మంచి మార్గం ఇవ్వాలంటే మనం ముందు మనం మారాలి. ఎందుకంటే మనం అటు ఇటు ఉన్నాం. ఒకవైపుకి నడద్దాం. ఆ నడవడానికి అద్భుతమైన మార్గం బిఎస్ఎస్. ఓకే మేడం, నాకు ఈ కార్యక్రమాల్లో నాకు పెద్దగా దేంట్లో నైపుణ్యం లేదు, అయినా పిచ్చి పిచ్చిగా పాడుకుంటాను. ఏమనుకోకపోతే మీరు అందరూ కానీ అనుమతిస్తే ఊరికినే పాడాలని కాదు, ఊరికినే కోరిక రాదు, అయినా ఒక ఊరినట్టు ఒక సెకండ్ 2 సెకండ్ అట్లాంటి చిన్న చిన్నవి మా వచ్చి అడగద్ది ఏ రాగం అయ్యా అంటది. నీకు నమస్కారం తల్లి, నాకు రాగాలు రావా అంటుంటాను అనమాట, నవ్విచ్చేదానికి. అట్లానే ఇట్లాంటి వాటిని పట్టుకుంటాను అన్నమాట. నా ఎంజాయ్మెంట్ నేను చెప్తాను అనమాట. ఇప్పుడు దీన్ని తీసుకుంటాను. అమ్మల్లారా, అక్కలారా, అవ్వలారా, తాతలారా, జ్ఞానము చేద్దాము, సుఖంగా ఉన్నాము, జ్ఞానము చేద్దాము, హాయిగా ఉన్నాము, రోగాలేమో రావంట, రోగాలేమో రావంట, జ్ఞానము సంపేద్దాం. అమ్మలారా, అక్కలారా, అవ్వలారా, తమ్ముళ్ళారా, ఇట్లాంటివి చిన్న చిన్నగా, నేనే పెద్ద పెద్దవి కాదు, నేను ఇట్లాంటి వాటిని అలానే వెళ్ళండి. నాకు భలే ఇష్టం ఇట్లాంటి. నేనే పెద్దగా నువ్వు అట్ట టైం చేస్తాను. హరే రామ రామ హరే 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 రామ హరే. ఇట్లాంటి వాటిని నేను బాగా ఎంజాయ్ చేస్తాను మేడం. సో చెప్పాడు కదా మనకి పత్రిజీ సార్ ఏం చెప్పాడు అంటే, ఏదైతే మనలో ఉంది కోరిక, కానీ మనం నిష్ఠాతులం ఏం కాదు. సో మనకుండే కొద్దిపాటి, మనం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం లేకపోయినా కొన్ని రకాలు చేసేదైనా ఎంజాయ్ చేయమంటాడు. అదే కదా మనకి ఏమంటారు దాని, ఆనందో బ్రహ్మ. ఆ కార్యక్రమంలో మనకుండే కళల్ని, నైపుణ్యాన్ని పెంచుకునే ప్రయత్నంలో అడుగు ముందుకేయండి. అంత స్థాయి కాకపోయినా ఇంత స్థాయికైనా ఎదగొచ్చు అంటుంటారు. కాబట్టి ఆ స్థితిగతుల్లో నేను ముందుకు వెళుతూ మీ అందరికీ కాడ కూడా నేను నా ఆనందాన్ని వెళ్ళబుచ్చాలని ఈ రోజు మీ ముందుకి అన్ఎక్స్పెక్టెడ్ గా, అనుకోకుండా, ప్రిపేర్ కాకుండా వచ్చాను. ప్రిపేర్ కానందుకు నన్ను మన్నించి నేను చెప్పిన దాంట్లో మీరు సహృదయంతో అర్థం చేసుకొని ఆహారాన్ని మార్చుకున్నాం, ఆలోచనలు మార్చుకున్నాం. సో ధ్యానం చేద్దాం, జ్ఞానం పొందదాం. ఇటు 7 తరాలకు కాకపోయినా ఇటు 7 తరాలకి మంచి బాటను అందిద్దాం. కాబట్టి గుణాలు మార్చుకున్నాం. సో గుణాలలోంచి విడిపడి ఆత్మతో అనుసంధానం అవుదాం. చిన్ముద్ర. సంతోషం తల్లి. ఏదైనా డౌట్లు ఉంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్. మార్నింగే మీకు కాల్ చేయడం జరిగింది క్లాస్ చెప్తారా అని. కుదరకపోతే వేరే మేడం ఉంది, కుదరకపోయినందువల్ల మీకు కాల్ చేశాను సార్. అంటే నాకు మీరెందుకు స్ట్రైక్ అయ్యారంటే, నిన్న ఈవినింగ్ కాల్ చేశారు కదా సార్, వెంటనే మీ నేమే వచ్చింది నాకు. ఓకే సార్ని అడుగుదాం క్లాస్ చెప్తారేమో అని, వెంటనే ఓకే చెప్తారని చెప్పండి టాపిక్ చెప్పేసి అప్పటికప్పుడు ఫ్లై అవుట్ చేసేసాను సార్.
అంటే షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్ లో మీరు అన్నట్లంటే రోజువారీ ఒక కార్యక్రమాలు ఉంటాయి సార్. మీ వృత్తి పరంగా ఏదైతే ఉందో అది చేసుకుంటూ ఉండాలి. కనీసం కొంచెం ముందుంటే అది చెప్పుంటే ఇంకా కొంచెం బాగా ప్రిపేర్ అయ్యి ఉండేవాళ్ళు. కానీ ఏదైతే జ్ఞానం ఉందో ఇంకా చక్కగా తెలిసింది కొత్త అందించారు సార్. కొత్త సబ్జెక్ట్ కాబట్టి నేను కొంత అయ్యిండే. మామూలుగా నా జనరల్ ఇష్యూస్ అయితే నేను నాకు ఇష్టము. సో ఇది కొంత కొత్త సబ్జెక్టు, నేను కూడా డిఫరెంట్ గా చెప్పాలన్న కోరిక కూడా ఉంది. నేను చెప్పాలనుకుంటున్నాను. అయినా నా ధ్యాన క్లాసుల్లో చెప్తుంటాను ఈ ముద్ర గురించి అట్ట. సో ఇవాళ మీ రూపంలో నాకు ఒక అవకాశం వచ్చింది. ఏదో కొంచెం ప్రయత్నం చేశానని నేను అనుకుంటున్నాను. లేదు సార్, చాలా చక్కగా చెప్పారు సార్. అంటే బాహ్య జీవితంలో ఇంతకు ముందు సెషన్స్ లో చెప్పున్నారు సార్ చాలా సార్లు. బాహ్య జీవితం, ప్రాపంచిక జీవితము, ఆధ్యాత్మిక జీవితం అనేది రెండు వేరుపడినవి కాదు. ఓన్లీ మన దృష్టికోణం అంతే. అది బాహ్య జీవితం ఎప్పుడైతే బాగుంటుందో ఆధ్యాత్మికంగా అంత గొప్పగా ఎదగలుగుతాం. సో అందుకనేసేసే ఈ బాహ్య జీవితంలో అది రెండు బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందుకే సంసారంలోనే నిర్వాణ్యం అని చెప్పని పత్రిసార్ చెప్పిన ఒక జ్ఞానం ఎందుకు అనంటే, ఎక్కడికో వెళ్ళిపోయి సన్యాసం స్వీకరించి అక్కడికి వెళ్ళిపోయి అందరినీ వదిలేసి అన్నిటికీ దూరంగా అయిపోయి బంధాలకి ఇంకా కట్టుబడులకు అంతా దూరం అయిపోయి అక్కడికి వెళ్ళి మనం ధ్యానం చేసి ఎదగడంలో ఏం లేదు. ఇక్కడే ఉండి అన్నిటినీ స్వీకరిస్తూ అన్ని రకాలుగా మీరు ఇందాక చూపించారు కదా సార్. అది నిన్న కళల గురించి వచ్చింది సార్ క్లాస్. నిన్న లక్ష్మీదేవి, పార్వతీదేవి, సరస్వతీదేవి టాపిక్. అంటే ధ్యానం చేస్తూ ఉండడమే కాకుండా మనలో కళలు, గత జన్మలో ఒక కళలు ఏవైతే ఉంటాయో ఆ కళలు నుంచి కూడా ప్రేరేపించుకొని ఆ 64 కళలు ఏవైతే ఉంటాయో వాటిలో కూడా ప్రేరేపణ చేసుకొని చిన్న చిన్నగా మన ఒక జీవితంలో ఆర్ట్ గాని, క్రాఫ్ట్ గాని, ఇట్లా మీరు చూపించినవి గాని, మ్యూజిక్ గాని, డాన్స్ గాని వాటిల్లో కూడా ఎక్కువ ఎదగాలి అనే దాని గురించి నిన్న టాపిక్ జరిగింది. దానికి కంటిన్యూషన్ గా ఈరోజు చెప్పారు సార్. అలానే గుణాలు చెప్పారు. ఆ చిన్ముద్ర అనేది తమోగుణము, రజోగుణము, సత్వగుణము, ఆ తర్వాత ఈ బొటనీలు, ఈ చూపుడు వేలు వచ్చి ఆత్మ, పరమాత్మ, ఈ రెండు అంటే శివుడు కానీ, ఆ రాముడు కానీ, ఆంజనేయ స్వామి కానీ ఎప్పుడు కూడా వేసింది ఆ చిన్ముద్రే సార్. ఇలానే ధ్యానం చేసేటప్పుడు రెండు చేతులు ఇట్లా పెట్టుకొని ధ్యానం చేస్తారు. దీన్ని ఏమంటారు అని అంటే, ఎప్పుడైతే ఇట్లా అరచెయ్యి పైకి చూపిస్తామో ఆ ధ్యానం ఒక శక్తిని విశ్వానికి ఇస్తున్నట్లంట సార్. మనం చేసే ధ్యానం ఏంటి అని అంటే రెండు చేతులు లాక్ చేసుకుంటాం కదా, అలా లాక్ చేసుకోవడం వల్ల ఎనర్జీ అనేది మనం తీసుకుంటామంట. మనం అంటే వాళ్ళ స్థితిని దాటిపోయినప్పుడు పరమాత్మలు ఎలా ఇస్తారు ఆ ధ్యానం ఎనర్జీ అని అంటే, ఆ చిన్ముద్ర ఇదే రూపంలో పైకి అరచేతులు ఇట్లా పెడతారు, లేకపోతే శివుడు ఇట్లా పెడతారు అరచేతులు, రెండు చేతుల్లో ఇట్లా పెట్టుకుంటారంటే ఈ అరచెయ్యి అని అనే దాని నుంచి ఎనర్జీస్ అనేది విశ్వంలోకి ఇవ్వడం అనమాట. అంటే ఆ అంత గొప్ప ఎనర్జీని అంటే విశ్వ కార్యం చేయడం అని అంటే మన కోసం మనం ధ్యానం చేయడం కాదు. ఇలా సూర్య భగవాన్ గురించి చెప్పారు, కాలాల గురించి చెప్పారు. అలా అంటే సూర్య భగవానుడికే తప్పలేదు సార్. అంటే మబ్బులు వస్తాయి, వర్షం పడుతుంది, అప్పుడు సూర్యుడు కనపడ్డు, మళ్ళా సూర్యుడే ఉంటాడు. అంటే 6 నెలలు కష్టము, 6 నెలలు సుఖము. అంటే ఒక ప్రాపంచిక జీవితంలో ప్రతిరోజు ప్రతి క్షణం కూడా ఆనందభరితంగా ఆత్మానందంగా గడపాలి అని అంటే ఈ ధ్యానంతో మృదుమధురంగా అద్భుతమైన జర్నీ అనేది మనం చేసుకోవచ్చు మాస్టర్స్. చాలా చక్కగా మీకు తెలిసింది ఎంతవరకు అయితే ఉందో సార్ చాలా క్లియర్ గా చెప్పారు సార్ కాన్సెప్ట్. సో మచ్ సార్. అలానే మీ యొక్క ప్రయత్నం ఏదైతే ఉందో శాకాహార జగత్తో భాగంగా మీ పాపని కానీ అంటే మీ పాపని మీ భావి తరాన్ని అంటే మీరు అన్నట్లుగా లాస్ట్ 7 తరాలు ఏవైతే ఉందో అది మార్చలేము. గత ఇది ఏదైతే మన ఫ్యూచర్ ఏదైతే ఉందో అది మన చేతుల్లో ఉంది కాబట్టి దానిలో భాగంగా శాకాహార జగత్తులో భాగంగా మీరు చేసే ఆ ప్రయత్నం అనేది చాలా గొప్పగా ఉంది సార్, ఆచరణీయత్మకంగా ఉంది. ప్రతి ఒక్కరం కూడా శాకాహారం భుజిస్తూ శాఖ నుంచి ఆహారాన్ని పొందాలి మాస్టర్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎవరైనా డౌట్లు ఏమైనా ఉంటాయా? ఎవరైనా అడిగేవాళ్ళు? నాకేం డౌట్స్ లేవు సార్ మాస్టర్స్. మాస్టర్స్ ఎవరైనా సార్తో మాట్లాడాలనుకునే వాళ్ళు డౌట్స్ గా కానీ లేకపోతే సెషన్ ఎలా ఉంది ఏదైనా చెప్పాలి అనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. రూపా ఆంటీ మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే మేడం. అద్భుతంగా చెప్పారు సార్ క్లాస్. వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను సార్. సంతోషం తల్లి. ఆత్మ ప్రణామం సార్. అద్భుతంగా చెప్పారు సార్ క్లాస్. నిజంగా చెప్పారంటే మనవరాలను కూడా బాగా తీర్చిదిద్దారు. ఏంటంటే తర్వాత ఏంటంటే ప్రిపేర్ అవ్వడం అనుకుంటేనే మంచి సబ్జెక్ట్ చెప్పారు సార్. అంటే ఇప్పుడు అదే తమోగుణం, రజోగుణంలో వాటిలో ఎలా ఏ లక్షణాలతో ఉంటారు ఏంటనేది, తర్వాత ఉత్తరాయణం, దక్షిణాయనం వీటి కోసం ఎందుకు మనం అసలు చెప్పండి. మీరు అన్నారు కదా సార్
ఇప్పుడు గుడికి అయితే ఉత్తర ద్వారం నుంచి వెళ్ళిపోతే ఏదో మోక్షం వచ్చేస్తుంది అని చెప్పేసి జనాలు వెళ్ళిపోయి తోపులాట చచ్చిపోతున్నారు చాలా మంది. అంటే ఎంత అవేర్నెస్ లేకుండా, అంటే వాళ్ళ ప్రాణాలు సైతం లెక్క చేయకుండా భగవంతుడే భక్తి అనుకుంటున్నారు వాళ్ళు. అది తెలియకలేండి, అజ్ఞానంలో ఉన్నారు, అది వాళ్ళది కరెక్టే అనుకుందాం. కానీ ఇంత మూఢగా ఉండకూడదని. ఇది మీరు అన్నారు కదా సార్, ఇప్పుడు పిరమిడ్ సెంటర్లు, ధ్యాన కేంద్రాలు నెలకొల్పితే నిజంగా చాలా మంది జనం అందరికీ అవేర్నెస్ వస్తుంది. ఆ జ్ఞానాన్ని అందిస్తూ ఉంటే వాళ్ళు కూడా ఆత్మజ్ఞానాన్ని పెంచుకొని ఏది కరెక్ట్ ఏది రాంగ్ అని తెలుసుకుంటారు. మీరు అన్నట్టు వాళ్ళకి హెల్ప్ చేయాలని చెప్పారు, అది కరెక్టే సార్. పత్రి సార్ ఏదైతే అన్నారో ప్రపంచం అంతా ధ్యానమయం, శాకాహారమయం, పిరమిడ్మయం కావాలనుకున్నారో ఆ లక్ష్యంలో అందరూ భాగస్వాములు అవుదాం సార్. మనందరి కృషి ఫలితంగా ప్రపంచం అంతా ధ్యానమయం కావాలని కోరుకుందాం. శాకాహారమైన ధ్యానం, వసుదైక కుటుంబం. వసుదైక కుటుంబం, అదే అవును సార్, వసుదైక కుటుంబం. అది మన ఆయన లక్ష్యం, మన లక్ష్యం అంతే సార్. బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. థ్యాంక్స్ సార్. మాస్టర్స్ ఇంకెవరైనా సార్తో మాట్లాడాలనుకుంటే దయచేసి అన్మ్యూట్ చేసుకోండి మాస్టర్స్. సార్ మీరు జూమ్ అనేది ఓపెన్ చేశారు కదా సార్, యోగా దాని గురించి ఏదైనా చెప్పాలి అని అనుకుంటే అది కూడా చెప్పచ్చు సార్. అంటే ఇది యూట్యూబ్ లోకి వెళ్తుంది, అక్కడ ఎవరైతే కావాలి అని అనుకుంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఉపయోగపడుతుంది అని ఒక ఆలోచనతో సార్. ఓకే అమ్మా. అంటే ధ్యానాన్ని అందుకోలేనటువంటి సాధకులు చాలా మంది ప్రాపంచిక జీవితంలో ఉంటారు. సో మేము నమ్మింది యోగ సాధన ద్వారా చాలా సమస్యలను మనం నయం చేసుకోవచ్చు, లేదా రాకుండా చేసుకోగలగడానికి యోగ సాధన చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని అనుభవించి చాలా జబ్బులతో నేను ఆ యోగ సాధనలోకి వెళ్ళటం, చాలా వరకు నివృత్తి అవటం, ఆ ఆనందాన్ని నేను పంచుకోవాలన్న సదుద్దేశంతో ఎక్కువగా నేను కౌన్సిలింగ్ ఇవ్వటం, రెగ్యులర్ క్లాసులు కండక్ట్ చేస్తూ, మరీ ఇబ్బందిగా ఉంటే రాలేని వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి కూడా మేము క్లాసులు కండక్ట్ చేస్తాం. అయితే మీరు అనుకోవచ్చు అన్ని ఉచితం అంటే కాదు, ఎందుకంటే మేము కళ్యాణ మండపాలకు పేమెంట్లు అవి కట్టాలి కాబట్టి మేము ధ్యాన క్లాసులు కొన్ని మేము మెడిటేషన్ కి సంబంధించి, కౌన్సిలింగ్ సంబంధించి అంతా ఫ్రీ సర్వీస్. ఒక యోగ సాధన మటుకు మేము వెహికల్ తీసుకొని వెళ్ళాలి, మేము ఆ మండపాలకు కట్టాలి కాబట్టి పేమెంట్ అయితే మేము వసూలు చేస్తున్నాం. అక్కడ గిల్లుకున్నదే నేను ధ్యానంలోకి నేను ఖర్చు పెట్టుకోవడానికి, నేను ఎక్కడికైనా ధ్యానం చెప్పడానికి. అంటే దాదాపు నేను జిల్లా వదిలి వెళ్ళలేదు, కానీ ఈ జిల్లాలో ప్రతి సెంటర్ లో కనీసం 3-4 క్లాసులు చెప్పున్నాను. దాదాపు 40-45 కేంద్రాలలో క్లాసులు రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి, పిలుస్తా ఉంటాం, వెళ్తా ఉంటాం. వీటిలన్నిటికీ నేను ఊరికాడ నేను తీసుకోను, వాళ్ళు ఇస్తామన్నా కూడా నేను తీసుకోను. ఎందుకంటే నాకు అంతా ఎంతో ఇచ్చాడు దేవుడు, నేను దాన్ని యోగాలో నేను గిల్లుకుంటాను. ఎందుకంటే నాది చాలని కుటుంబం. సో ఆ కుటుంబాన్ని నేను పోషించుకోవాలి కాబట్టి నేను దీన్ని తీసి నేను ఆడ ఇబ్బంది పడలేను కాబట్టి నేను ఆ విధంగా తీసుకొని ముందుకు వెళ్తాను. ఎక్కువగా నేను డిప్రెషన్, కిడ్నీ ప్రాబ్లం, గ్యాస్ట్రిక్ ట్రబుల్ మీద ఎక్కువ వర్క్ చేస్తుంటాను. ఏ స్థితి అయినా, డాక్టర్లు చేతులు వదిలేసిన స్థితి అయినా 2 లక్షణాలుంటే, చెప్పింది చేసేటట్టుండాలి, వద్దన్నది ఆపేటట్టుంటే, ఈ 2 లక్షణాలుంటే ఖచ్చితంగా వాళ్ళని బెటర్ గా తీసుకునేదానికి అవకాశం ఉంది. నాది ఓట్నే యోగ సాధనే కాదు, వాళ్ళు ఎక్కడ డిస్టర్బ్ అయ్యి ఆ ప్రాబ్లం ఎలా వచ్చింది అనేది కౌన్సిలింగ్ ద్వారా నేను తెలుసుకొని వాళ్ళకి ధ్యానమా, యోగ సాధన, ఆలోచనల, ఆహారం అనేది విడమర్చుకొని ముందుకెళ్లే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది. ఆ ఉద్దేశంతోనే నేను ధ్యాన క్లాసులు, యోగ క్లాసులు నేను కండక్ట్ చేస్తుంటాను. నా యోగ క్లాసుల్లో కూడా సత్సంగం జరుగుతుంటది. స్పీడ్ బ్రేకర్ ఎందుకు ఎక్కకూడదు, అంటే నా స్టూడెంట్ స్పీడ్ బ్రేకర్ ఎక్కాలంటే నేను కనపడతాను. ఆటో డ్రైవర్ కి ఎక్కడైనా 2 ఆటో డ్రైవర్ మధ్యన గొడవ వస్తే నా శిష్యుడు అయితే నేను గుర్తుకు వస్తా, అక్కడ ఏం మాట్లాడకూడదు, తప్పుకొని వెళ్ళాలి. సో ఇలాంటి సామాజిక స్పృహతోనూ, ఆధ్యాత్మిక స్పృహతోనూ, ధ్యాన స్పృహతోనూ, ఆరోగ్య రూపంలో కూడా అన్ని రకాలుగా కౌన్సిలింగ్ జరుగుతూ ఉంటుంది. రెగ్యులర్ క్లాసుల్లోనే జరుగుతూ ఉంటుంది, లేదు ఇబ్బందిగా ఉంటే సపరేట్ గా కూడా జరుగుతుంటుంది. రిమై గురూజీని నేను ఆదర్శంగా తీసుకున్నాను. ఎందుకంటే జబ్బులు వస్తుంటాయి, వచ్చేది కొంత అయితే మనసుతో పెంచుకుంటున్నారు. ఆ మనసుకు వైద్యం కావాలనేది ఆయనకు ప్రగాఢమైన కోరిక. ఆ కోరికని
నేను పరిపూర్ణంగా తెరవలేకపోయినా కొంతవరకు అయితే భలే హ్యాపీగా నేను చాలా మందిని బయటికి తీసుకురాగలిగాను. నేను సంతోషంతో ఈ ఖచ్చితంగా సార్. అవకాశం అందువల్ల చాలా 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 సంతోషం. కొత్త థ్యాంక్ యూ సబ్జెక్ట్ సో మచ్ సార్. థ్యాంక్ యూ సంతోషం. సార్. చక్కటి జ్ఞానాన్ని ఈరోజు అందించారు సార్. థ్యాంక్ యూ సార్. ఓకే జూమ్ లోకి విచ్చేసిన ప్రతి ఒక్క ఆత్మస్వరూపానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. థ్యాంక్ యూ సో మచ్ మాస్టర్స్. ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం. ఒక రాజుకైనా కూడా అక్కడ సైన్యము యుద్ధం చేయాలి అని అంటే శుద్ధ సాత్వికం లేకపోతే సత్వగుణంలో ఉంటే సరిపోదు. అంటే ఎవరు ఏ గుణంతో ఉన్నారో వాళ్ళు రైట్ అండి. అంటే అక్కడ వాళ్ళు ఏదైతే వృత్తిరీత్యా కావచ్చు, లేకపోతే వాళ్ళు ఇంకేదో తెలుసుకోవాల్సిన జ్ఞానంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వాళ్ళ జీవన శైలి అలా ఉంటుంది. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు, అందరూ సమానమే. ఎంతో చక్కటి అద్భుతమైన జ్ఞానాన్ని తెలుసుకున్నాం మాస్టర్స్. ఇంకా దీన్ని అందుకున్న దాన్ని నిజ జీవితంలో ఆచరిస్తూ గొప్ప జీవితాన్ని ఆధ్యాత్మికంగా ప్రాపంచిక జీవితాన్ని మలుచుకుంటూ అద్భుతంగా జీవిద్దాం మాస్టర్స్. అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. శుభరాత్రి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.